కొన్ని వలలు ఎలా ఉంటాయంటే నిజం చెప్పి సరెండర్ అవడంలో వాళ్ళకి వల క్రియేట్ అవుతుందని అలాగే తెలియదు. చైతన్య గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమా మామూలుగా మీరు చేసే ఇతర సినిమాలకు కాదు, దీని చాలా టైం పడుద్ది, దీని ఎండ్ డేట్ ఎప్పుడు అని అడగకూడదు, దీనికి గడ్డం పెంచాలి, మేము చెప్పే వరకు మీరు ఆ గడ్డం తీయకూడదు, మాకు బేసిక్గా మీ క్యారెక్టర్లో చాలా బాగుంటారు కానీ ఈ 2 కండిషన్లకు మీరు ఒప్పుకుంటారా లేదా అని డౌట్ ఉండి మా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా నన్ను ముందుకు తోశారు, అందుకు నేను వచ్చాను మీ దగ్గరికి అని అన్నాను. అసలు అరవింద్ గారు ఇంత ఇంట్రెస్ట్గా ఇలాగ అసలు నన్ను ఎండ్ డేట్ కూడా అడగకంటే అసలు చాలా బడ్జెట్ పెట్టుకుని చాలా బాగా తీయాలనుకుంటున్నారు అన్న ఇంప్రెషన్లో పడిపోయాడా నా వల్ల అనేది నాకు అర్థమైంది. వెంటనే వల్ల పడిపోయారు. మరి పల్లవిని వల్ల వేసింది డైరెక్టర్ గారు వాసు గారు. ఓకే. పడిపోయిన తర్వాత మా ఆఫీస్కి వచ్చారు, అప్పుడు నేను వలలో పట్టుకున్నాను. హీరో హీరోయిన్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఎలా ఈ స్టోరీ చెప్పి కన్విన్స్ చేయడానికి ఎలా వాళ్ళేసారు? అంటే ఇది స్టోరీ నాకు అట్నుంచి వచ్చిందేనండి. ఓకే. స్టోరీ అట్నుంచి వచ్చింది. మేము మల్టిపుల్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ స్టోరీ బాగుంది అని చెప్పి నేనే అడిగాను. సో అలా వచ్చింది. అండ్ నాకు ఈయనకి చదువు గారికి ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ నుంచి ఉంది, ఇది బాగుంటుంది అని చెప్పి మేము డిస్కస్ చేసుకుని ఎస్ ఇది మేము చేస్తున్నామని వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే సరే అంటే అరవింద్ గారు నాకు చెన్నై పంపించారన్నమాట. అమ్మ వలే ఒక చేపను పెట్టండి, కానీ వలేసిన తర్వాత తెలిసింది అది చేప కాదు తిమింగలం అనండి. పల్లవి గారు మీరు చెప్పలేదు? నాకు వలే ఏం లేదు, వలే లేదు, అందరికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి వలే ఏం లేదు. వలలోనే ఉన్నాం. సో నెక్స్ట్ రౌండ్ బోట్ రౌండ్ అండి. ఉన్న సీన్లో ఎలా కొంచెం కొత్తగా మనం చూపించగలుగుతాము, అప్పుడు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఏం లోపల పెట్టుకోరు, చాలా ఓపెన్గానే ఉంటారు, వాళ్ళకి ఏం మనసులో ఉందో అది బయట చెప్తారు అండ్ ది వెరీ అన్ఫిల్టర్డ్ అని చెప్తారు కదా. ఏంటి అంతా నేను అలానే అడగబోతున్నానండి మిమ్మల్ని, మనసులో ఏం పెట్టుకోకుండా అడిగేస్తానండి అన్ని. అదే సో అలానే క్యారెక్టర్స్ని కూడా చేశారు. మీరు సాంగ్స్ టీజర్స్ ఏది చూసినా ఫోన్ మీద ఎక్కువ షార్ట్స్ ఉంటాయి, సెల్ ఫోన్తో. ఎందుకంటే నిజంగా రాజు క్యారెక్టర్ 9 నెలలు అలా సముద్రంలోనే ఉంటాడు, ఓన్లీ 3 నెలలు ఊరు శ్రీకాకుళంకి వచ్చి సత్యత బుచ్చితల్లితో ఉంటాడు. సో ఇంకా ఆయన ఆ 9 monthsలో కూడా వాళ్ళు జట్టీకి వచ్చిన ఆ 2 రోజులకే ఫోన్ సిగ్నల్ జట్టీకి వచ్చి ఆ 2 రోజులే ఫోన్ సిగ్నల్ ఉంటుంది. సో ఇవన్నీ నేను నిజంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు ఎలా ఉంటారు అబ్బాయిలు అసలు ఇద్దరు ఇంత ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇంత డిస్టెన్స్తో ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా ఉంటారు అనేది అది చాలా చాలా పోయిటిక్గా అనిపించింది వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు. ఇప్పుడు నేను స్లాంగ్కి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తానండి, ఎందుకంటే కొంచెం సీరియస్గా ఆడాల్సిన రౌండ్ ఇది. ఇక్కడ నుంచి నేను ఈ రౌండ్లో కొన్ని టాస్క్లు ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే నెట్ రౌండ్, వల గురించి. సెకండ్ రౌండ్ కాంపస్ రౌండ్, బోట్ రౌండ్, సునామీ రౌండ్, యాంకర్ రౌండ్, ఇలా 5 రౌండ్స్ ఉన్నాయండి. ఓకే. నెట్ రౌండ్, వల రౌండ్ అంటే మీ సినిమాకి రిలేటెడ్ ఎలిమెంట్స్తోనే మేము రౌండ్స్ క్రియేట్ చేసాం. సో ఫస్ట్ ఒక పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంటారు, సినిమా తీయాలంటే కనీసం 100 అబద్ధాలైనా ఆడాలి కదా. సో అలా మీరు ఏ సిచ్యువేషన్లో ఎవరికి వలేశారు, ఎలా అబద్ధాలు ఆడి, అబద్ధాలు అంటే అబద్ధాలు కాదు, ఎలా మీ దారికి తెచ్చుకున్నారు సిచ్యువేషన్ని అని చెప్పేసి ఇది ఒక టాస్క్ అండి. సో లెట్స్ స్టార్ట్.